విజయవాడని ఊహించని వరదలు ముంచెత్తాయి. నగర శివారు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. శివారు ప్రజలు ఇల్లు వదిలి పునరావాస కేంద్రాల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఎప్పుడు నీట మునిగే కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలు మాత్రం వరద ముంపు నుంచి తప్పించుకున్నాయి. దీనికి కారణం కృష్ణలంక రీటైనింగ్ వాల్. ఇదే ఆ ప్రాంతాలను వరద ముంచెత్తకుండా కాపాడింది. వేల కుటుంబాలను కాపాడింది. రీటైనింగ్ వాల్ లేకపోయింటే కృష్ణలంకతో పాటు రాణిగారి తోట కూడా మునిగిపోయేవి. రీటైనింగ్ వాల్ ఆ రెండు ప్రాంతాలను కాపాడింది. కృష్ణలంక రీటైనింగ్ వాల్ 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా నిర్మించారు. 474.51 కోట్లతో మొత్తం 3.44 కిలోమీటర్ల పొడవున ప్రకాశం బ్యారేజ్ కింద ఈ వాల్ నిర్మాణం జరిగింది. మొత్తం 6 డివిజన్లకు రక్షణగా ఈ ప్రహరీ గోడను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఇప్పుడు వేలాది కుటుంబాలు ముంపు బారిన పడకుండా తప్పించుకున్నాయి. కృష్ణలంక రీటైనింగ్ వాల్ లేకపోయింటే విజయవాడలో కలలో కూడా ఊహించలేని విధ్వంసం జరిగి ఉండేది. ఒకవైపు బుడమేరు కట్ట తెగి సింగ్ నగర్ మొత్తాన్ని వరద ముంచెత్తింది. మరోవైపు కృష్ణమ్మ ఉగ్రరూపానికి రామలింగేశ్వర నగరం మొత్తం జలమయమైంది. అయితే రిటైనింగ్ వాల్ ఉందనే ధైర్యంతో ఉన్న ప్రజలు కూడా కొన్ని చోట్ల వరద బాధితులుగా మారిపోయారు. అయితే రిటైనింగ్ వాల్ ఉన్న వరద ఎలా వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. కృష్ణమ్మ ఉగ్రరూపం మరింత పెరిగితే వాల్ పైగా కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇక బుడమేరు వాగు విశ్వరూపాన్ని చూపించడంతో జనావాసాలు జలమయమయ్యాయి. బుడమేరు అనేది మైలవరం కొండల్లో పుట్టిన ఒక వాగు. బుడమేరులో ఏటా 11,000 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. 2005లో వచ్చిన వర్షాలకు ఏకంగా 75,000 క్యూసెక్కుల నీరు ప్రవహించింది. బుడమేరు వాగు చాలా మలుపులు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాలకు చేరిపోతూ ఉంటుంది. బుడమేరు పొడవున రిటైనింగ్ వాల్ నిర్మించాలనే సూచన 2005 వరదల సమయంలోనే చేశారు. అయితే ఆ తర్వాత దానిని పూర్తిగా పక్కన పెట్టేశారు. బుడమేరు ప్రవహించే ప్రాంతంలో గత 2 దశాబ్దాల్లో భూ ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు భారీగా పెరిగాయి. ఇక్కడ కొంత తక్కువ రేటుకే స్థలం లభిస్తుండటంతో పేద మధ్యతరగతికి చెందిన ప్రజలు ఇళ్లు కట్టుకున్నారు. రాజకీయాల కారణంగా అధికారులు కూడా మిన్నకుండిపోయారు. దానితో బుడమేరు ప్రవహించే చాలా భాగం ఆక్రమణకు గురైంది. ఇప్పుడు భారీగా వర్షాలు కురియడంతో పైనుంచి వచ్చిన వరద నీరు ముంచేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా బుడమేరుకు రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు నదీ పరివాహక ప్రాంతంలోని ఆక్రమణను తొలగిస్తేనే బెజవాడకు ఉన్న ప్రమాదం తొలగుతుంది అని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా విజయవాడ వరదల నేపథ్యంలో రిటైనింగ్ వాల్ హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా కృష్ణలంక రిటైనింగ్ వాల్ క్రెడిట్ కోసం అధికార విపక్షాలు ఇలాంటి విపత్తు సమయంలో కొట్టాడుకోవడం సామాన్యులను నివ్వెరపరుస్తుంది. రిటైనింగ్ వాల్ కి ఎలాంటి ప్రమాదం జరగకుండా విజయవాడ మరింత క్షేమంగా ఉండాలని, వరదల నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.